సమయంలో మళ్ళీ మనం వాక్య ప్రకారం వాక్య వెలుగులో పరీక్షించుకుందాము, పరిశీలించుకుందాం, మళ్ళీ మనం విమర్శించుకుందాము. ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాము. ఆయన రక్తంలో కడగబడదాం, పశ్చాత్తాపడి మరొకసారికి మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాము. యోగ్యమైన విధానములో ప్రభు శరీరక్తంలో బలలో పాల్పొందాము. దయచేసి బల్ల పంచేవారు ప్రభు వాళ్ళ దగ్గరికి రండి. ప్రేమగల తండ్రి, స్తోత్రములు, మీ పాదముల కృతజ్ఞతలు. మరొకసారి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. స్తోత్రములు వేలాది వందనం చెల్లిస్తున్నాం. ప్రభు ఈ దినమున మందిరములో ఆరాధనలు మీ నామం మహిమపరుచుకున్నారు. ప్రభా, స్తోత్రములే వందనం చెల్లిస్తున్నాం. మా అందరి ఆరాధన ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందారని నమ్ముతున్నాం. వందనములు. తిరిగి మీ శరీర రక్తంలో బలలో పాల్పొందే ముందు మీరు జ్ఞాపకం చేసిన లేఖన భాగములన్నింటి బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం. ప్రభు, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న మాటలు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేశారు. ఇర్మియా మరి కొనుక్కొని కట్టుకున్న అవిసనార నడికట్టును జ్ఞాపకం చేశారు. తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి యెరూషలేం గోడలు బీటల్లో దాచిపెట్టమన్నారు. మళ్ళా దాన్ని తీసుకురమ్మన్నారు. మరి ఇర్మియా తవ్వి తీసుకొని వచ్చాడు. అది పాడైపోయిందిగా ఉంది. ప్రభు, ఆ రీతిగానే యూదా వారిని జ్ఞాపకం చేశారు. యెరూషలేం నివాసులను జ్ఞాపకం చేశారు. వారు గర్విష్ఠులుగా ఉన్నారు, మహాగర్విష్ఠులుగా ఉన్నారు. ప్రభు, ప్రేమ గల తండ్రి, మీ రక్తం మా అందరిపైన ప్రోక్షించండి, పరిశుద్ధపరిచి స్తోత్రపరచండి. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని సెలవిచ్చారు. వందనములు. మరి చిన్న బిడ్డల వల్ల మేము కావాలని సెలవిచ్చారు. బుద్ధి విషయమే పెద్దవారిగా ఉండాలా, దుష్టత్వం విషయమే పసిపిల్లలుగా ఉండాలని జ్ఞాపకిస్తూ వచ్చారు. ప్రభు, వందనములు. మన మనసులో ప్రభు మరి హృదయంలో పిల్లల వల్లే మారాలని జ్ఞాపకం చేశారు. స్తోత్రములే వందనం చెల్లిస్తున్నాం. ప్రభు, పిల్లల్లో మరి ఏమాత్రం కూడా చంచలత్వం ఉండదు, మరి కపటం ఉండదు, ప్రభా వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, మర్చిపోయే స్వభావం కలిగి ప్రేమ కలిగి ఉండేవారిగా ఉంటారు. అటువంటి మనసు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి ప్రభా. ప్రేమ గల తండ్రి, యూదావారి గర్విష్ఠులుగా యెరూషలేం నివాసులు మరి మహాగర్విష్ఠులుగా ఉన్నారు. ప్రభు, ఆ రీతిగా మేము ఉండకుండా ప్రభు మరి ఎంతో తగ్గించుకున్న వారిగా దీనులముగా ఉన్నట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు దీన మనసున వస్త్రం ధరించుకోవాలన్నారు. సహాయపడుతురండి. మరి గర్వంతో ఉన్నవారిని ఎదిరిస్తారని సెలవిచ్చారు, అణచివేస్తారని సెలవిచ్చారు. ఆ రీతిగా ఉండకుండా ప్రభు మేము సాత్వికలంగా దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మమ్మల్ని మేము కప్పుకున్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప చూపిస్తారండి, దయపాలిస్తారండి. ప్రభా, స్తోత్రం. మమ్మల్ని ప్రభు మరి మేము పాడైపోవడం మీకు ఇష్టం లేదు. దేవుని చేతిలో రాజకీయ మకటంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. వందనం చెల్లిస్తున్నాం. భూషణ కిరీటంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. వందనములు. అటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరి నుంచి మనం ప్రార్థిస్తున్నాం. ప్రభు, ప్రేమ గల తండ్రి, మరి దాసులుగా ఉండడం మీకు ఏమాత్రం ఇష్టమే లేదు. వందనములు. నాజ్ఞలుగా అయికుంటే దాసులు కాదు కానీ స్నేహితులుగా చేసుకుంటానని సెలవిచ్చారు. అబ్రాహాం స్నేహితులని మరి 4 స్థలాల్లో 4 చోట్ల బైబిల్లో రాసి పెట్టారు. ప్రభా, వందనములు. యెషయా ప్రవచించాడు. వందనములు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, స్తోత్రం చెల్లిస్తున్నాం. యాకోబు తన పత్రికలో కూడా అబ్రాహాం మరి స్నేహితులను రాసి పెట్టారు. మీరే ప్రభా ఆదికాండం 18వ అధ్యాయంలో నేను చేయబో కార్యం అబ్రాహాముకు దాచదానని సెలవిచ్చారు. స్నేహితులు మరి ఏమాత్రం దాచిపెట్టుకోరు. దాచకుండా మీరు మరి మాకు తెలియపరుస్తా అంటున్నారు. మీకు స్నేహితులంగా ఉండాలని కోరుకుంటున్నారు. అతి సమీపంగా ప్రభా మేము మిమ్మల్ని కలిగి ఉన్నట్లు సహాయపడుతురండి. మీరు కాక మాకు దగ్గర ఇంకెవరు ఏది కూడా ఉండకుండా సహాయం చేయండి. అటువంటి ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవాలు తీసుకెళ్ళండి. కరుణిస్తురండి. కలవరిసలో కాచిన రక్తం బహుగా మా మీద ప్రోక్షించండి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మేము మీకు సమీపంగా ఉండి నడుచున్నట్లు, మీ ద్వారా నడిపించబడినట్లు ఎల్లప్పుడూ మేము కలిగి ఉండి మీ సన్నిధి మేము కలిగి ఉన్నట్లు సహాయపడండి ప్రభా.
స్తోత్రం ప్రభు, వేలాది వందనం చెల్లిస్తున్నాం. మమ్మల్ని యోగ్యులుగా చేయండి, పాత్రలుగా చేయండి. ఆత్మీయంగా ప్రభు మరి ఎంతో బలవంతులుగా చేయండి, నీకు ఇష్టలుగా చేయండి, ఇష్టానుసాలుగా చేయండి. మీరు అక్కడ సమీపంగా ఉంది. మీరు వచ్చినప్పుడు మరి క్షణమాత్రం రెప్పపాటులో మేమందరం ఎత్తబడినట్లు ఆ గొప్ప సిద్ధపాటు అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృపదయ చేయండి. లోకమంతా దుష్టత్వంతో నిండుకుంది. మరి దుష్టత్వం మాలో ఉండకూడదని సెలవిచ్చారు ప్రభా. మరి పరిశుద్ధత అన్నిటికీ నీకు అనుకూలము. వందనములు, సహాయపడుతురండి. మా కొరకు సెలవుల శరీరం నలుగొట్టుకున్నారు, రక్తం దారులుగా కార్చారు. వందనం చెల్లిస్తున్నాం. మీ శరీరం మాకు జీవాహారంగా ఇచ్చారు ప్రభు, వందనములు. మీ రక్తము జీవపానంగా ఇచ్చారు. దీంట్లో పాలు పొందుతుండగా సమృద్ధి అయిన జీవం మాలో పోయండి. నిన్ను పోలిని మీరు నడుచుకున్నట్టు సహాయం చేయండి. మీతో నడిచినట్టు కరుణించండి. మీకు సాక్షులుగా జీవించినట్టు సహాయం చేయండి. పనిచేసేవారి హస్తాలు బలపరచండి. పాలు పంచిన వారు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని తీయడని చెప్పాను. ఎవరైతే ప్రభు శరీరంలో రొట్టెలో పాల్పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారు మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. ప్రభు శరీరం మీకు తీసుకొని రాబడుతుంది. చిన్న ముక్క మాత్రం విరుచుకొని రొట్టెను ప్రక్క వారికి అందించండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తి తీసుకొని రక్షించబడ్డారో, వాక్య వెలుగులో పరిశీలించుకొని సిద్ధంగా ఉన్నారో వారు మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. ఎవరైతే వాక్యంలో పరిశీలించుకొని మరి యోగ్యమైన విధానంలో ఉన్నారో, పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. ప్రభు శరీరం మీకు తీసుకొని రాబడుతుంది. ఒక చిన్న ముక్క మాత్రం వేర్చుకొని రొట్టెను ప్రక్క వారికి అందించండి. క్రొత్తగా వచ్చిన వాళ్ళు దీంట్లో పాలు పొందకూడదు. ఇది పలహారం అనే ఉద్దేశంతో అసలు పాలు పొందకూడదు. నిజంగా యేసు ప్రభువారి శరీరం అనే ఉద్దేశంతో భయభక్తులతో పాలు పొందాలి. మరి కళ్ళు మూసుకొని అటు ఇటు చూస్తూ పాలు పొందకూడదు. ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. ఎవరైతే పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారు మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. కొత్తగా వచ్చిన వాళ్ళు దీంట్లో పాలు పొందకూడదు. బాప్తిని తీసుకొని రక్షించబడితేనే, బాప్తిని తీసుకొని రక్షణ అనుభవం ఉంటేనే దీంట్లో పాలు పొందాలి. దీని గురించి తెలియని వాళ్ళు కూడా దీంట్లో పాలు పొందకూడదు. రొట్టె మీదకు వచ్చే వరకు మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. రొట్టె అందిన వారు మీ చెయ్యి దించివేయండి. మీకు ఏదైనా ప్రార్థన మనం ఉంటే, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే పేపర్ మీద మీ ప్రార్థన మనం వ్రాసి బ్రదర్స్కి ఇవ్వండి. బల్ల పంచడానికి వచ్చిన బ్రదర్స్కి ఇవ్వండి. ఇక్కడ ప్రభు బల దగ్గర మీ ప్రార్థన మనం కొరకు ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లలు దీంట్లో పాలు పొందకూడదు. చిన్నపిల్లలకి ఇవ్వకండి. ఎవరు రక్షించబడ్డారో వారు మాత్రమే, పెద్దవాళ్ళు మాత్రమే. తెలియని చిన్నపిల్లలకి ఇవ్వకండి. దయచేసి రొట్టె, ప్రభు శరీరం రొట్టె వచ్చే వరకు కూడా మీ కుడి చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. రొట్టె అందిన వారు మీ చేయి దించివేయండి. ఏదైనా ప్రార్థన మనం ఉంటే పేపర్ మీద రాసి మీ ప్రార్థన మనవి బ్రదర్స్కి ఇవ్వండి. ఇక్కడ ప్రభు వాళ్ళ దగ్గర మీ ప్రార్థన మనవి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరికైనా పొరపాటున కానీ ఏ విధం చేతనైనా రొట్టె అందకపోతే మీ చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి.
పొరపాటున కానీ ఏ విధం చేత నేను రొట్టె అందకపోతే మీ చేయి కనిపించినట్లు పైకెత్తి చూపించండి. ప్రేమగల తండ్రి, కలవరసలో కాల్చిన పుణ్య రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం బట్టి వందనములు. మీ రక్తంలో ప్రతి పాపం కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశారు. వందనములు. మీ రక్తం జీవపానంగా మాకు దయచేశారు. వదనములు. పాత్రలో పాల్పొంచుండగా సమృద్ధి అయిన జీవమాలో పోయండి. నీకు మహిమకరంగా సాక్షులుగా వాడబడినట్లు సహాయం చేయండి. పనిచేసేవారి హస్తాలు బలపరచండి. పాల్పొంచున్న వారు దీవించండి. ఆశీర్వచన పాత్రలో పాల్పొంచుండగా అన్ని విధాలుగా ఆత్మీయంగా అన్ని విధాలుగా సమృద్ధి అనే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. ఘనత మహిమ ప్రభావాలు మీ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే ప్రభు శరీరంలో రొట్టెలో పాల్పొందారో వారు పాత్రలో కూడా పాల్పొందినట్లు మీ కుడిచే కనిపించినట్లు పైకెత్తి చూపించండి. మీకు పాత్ర తీసుకొని రాబడుతుంది. దయచేసి ఎవరైతే రొట్టెలో పాల్పొందారో వారు పాత్రలో కూడా పాల్పొందినట్లు మీ కుడిచే కనిపించినట్లు పైకెత్తి చూపించండి. మీకు పాత్ర తీసుకొని రాబడుతుంది. దయచేసి ఎవరైతే ప్రభు శరీరంలో రొట్టెలో పాల్పొందారో వారు పాత్రలో కూడా పాల్పొందినట్లు మీ కుడిచే కనిపించినట్లు పైకెత్తి చూపించండి. మీకు పాత్ర తీసుకొని రాబడుతుంది. దయచేసి పాత్ర వచ్చే వరకు కూడా మీ కుడిచే కనిపించినట్లు పైకెత్తి చూపించండి. పాత్ర అందిన వారు మీ చెయ్యి దించివేయండి. నీ రక్తధారలేలా పాపిక శ్రాయం బీచును. నీ రక్తధారలేలా పాపిక శ్రాయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి
చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. దయచేసి పొరపాటున కానీ ఏ విధం చేతనైనా పాత్ర అందకపోతే మీ చేయి కనిపించినట్లు పైకి చూపించండి. పొరపాటున కానీ ఏ విధం చేతనైనా పాత్ర అందకపోతే చేయి కనిపించినట్లు పైకి చూపించండి. మీకు పాత్ర తీసుకొని రాబడుతుంది. ప్రేమగల తండ్రి, స్తోత్రములు, మీ పాదములకు వందనములు. ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే యోగ్యమైన విధానంలో మీ యొక్క బలలో పాలు పొందారో, ప్రభు శరీరంలో పాలు పొందిన వారిని బట్టి వందనములు. ఎవరైనా అయోగ్యంగా పాల్పొందితే క్షమించి మన్నించండి. యోగ్యంగా పాల్పొందినట్టు తెలియపరచండి, నేర్పించండి. దైవజనులు భక్తి సింగ్ గారిని బట్టి వందనములు. వారి ద్వారా ఇచ్చిన వాక్యానుసారమైన క్రమము, ఈ యొక్క క్రమము గల సంఘము, ప్రభు యొక్క దర్శనం బట్టి స్తోత్రము, వందనము. ఈ దర్శనం ప్రత్యక్షతలు మేము నిలిచుండి సాగిపోయినట్టు సహాయం చేయండి. హెబ్రోన్ ఇంకా దీవించండి, వర్ధల చేయండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరుస్తురండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. కాకుండా సేవకురాళ్ళకి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి, సేవలో బలంగా వాడుకోండి. ప్రభు ఆయా దేశంలో, ఆయా రాష్ట్రంలో, ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న సంఘాలన్నీ దీవిస్తురండి, ఆశీర్వదించండి. విజయవాడ, కృష్ణా జిల్లా విజయవాడ హెడ్ క్వార్టర్ కర్మేలు ప్రార్థన మందిరం దీవించండి. జోసఫ్ గారు, వారి కుటుంబం మంచి ఆరోగ్యంతో నింపండి, సేవలో బలంగా వాడుకోనండి. కర్మేలు బ్రాంచెస్లో సేవ చేసిన సేవకులందరినీ జ్ఞాపకం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి. వారి ద్వారా సంఘాలు దీవించబడినట్లు సహాయపడుతురండి. ఉండవల్లి నూతన నిశ్చయం ప్రార్థన మందిరం సంఘం దీవించండి, వర్ధల చేయండి, విస్తరింపజేయండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం, అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. క్రొత్త ఆత్మలతో సంఘం బహుగా నింపండి, విస్తరింపజేయండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఆరాధనకు వచ్చిన వారందరిని బట్టి కూడా వందనము, సహాయం చేయండి. ప్రభు పరిచర్యను దీవిస్తురండి, వారి కార్యక్రమం దీవించండి, సండే స్కూల్ పరిచర్య దీవిస్తురండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే రాబోయే దినాల్లో మరి మే నెల 11 నుండి 16 వరకు వీబేస్ కలిగి ఉండాలని ఆశ ఉంది, సహాయం చేయండి. మీ కార్యాలు మీరు జరిగిస్తురండి. అనేక పిల్లలు వచ్చి పాల్గొన్నట్టు చేయండి. మరి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా పాల్గొన్నట్టు చేయండి. మరి సిస్టర్స్లో టీచర్స్, బ్రదర్స్లో కూడా మరి వీబేస్ టీచర్స్ అందరూ పాల్గొంది వారికి ఇవ్వబడిన లెసన్స్లో బలంగా వాడబడినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎండవేడిని తగ్గించండి, చల్లని వాతావరణం, చల్లని గాలి, మేఘములు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ వీబేస్ పరిచయం దీవించండి, ఆశ్రయించండి, సహాయపడుతురండి. ప్రభు ప్రేమ గల తండ్రి, దినమున మీరు అద్భుతకరంగా మా మధ్యలోకి జాన్ స్టార్ట్ గారిని హైదరాబాద్ హెబ్రోన్ తీసుకొచ్చారు. ప్రభు వందనం చెల్లిస్తున్నాం. మా మధ్యలో నిలబెట్టి వాడుకున్న విధానంకి స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాము. దయపాలిస్తురండి, సహాయం చేయండి. ప్రభు నమ్మకమైన దేవా, మరి చేయబడిన పరిచయం బట్టి వందనములు. మా అందరి ఆరాధన ద్వారా మీరు మరి ఘనత మహిమ ప్రభావాలు పొందారని నమ్ముతున్నాం. తిరిగి రెండవ వర్తమానం మీరు జ్ఞాపకం చేసిన హెచ్చరికలు, మాటలు అన్నిటి బట్టి కూడా వందనములు. బలలో పాల్పొందే ముందు మీరు జ్ఞాపకం చేసిన ఆజ్ఞ లేఖన భాగంలో అన్నిటి బట్టి కూడా వందనములు. ఈ మాట అందరూ హృదయంలో ఫలభరితం చేయండి. మిగతా సమయం కూడా సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. కొంతమంది ప్రార్థన మనవులు కలిగి ఉన్నారు, వారు ఆసనం మనం అంగీకరించండి, వారి విశ్వాసం గణపరచండి, సహాయపడుతురండి. విజయవర్ధన్ గారు మరి విజయక్క వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. ప్రభు మరి బ్లెస్సీ బర్త్డే 28న ఉండగా ప్రభు మరి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కాపాడినారు, రాబోయే సంవత్సరం అంతా కూడా కృపాక్షేమాలు వెంట ఉంచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, బలం శక్తితో నింపండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి, హెల్త్ విషయంలో మంచి ఆరోగ్యం దయచేయండి, స్టడీస్లో జ్ఞానం దయచేయండి, మరి ఫ్యూచర్ మంచి భవిష్యత్తు మీరు ప్రసాదించండి, బ్లెస్సింగ్ దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం.
పెద్ద పాప ప్రైజీ కోసం ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అయింది ప్రభు, వందనములు. ఫైనల్ ఇయర్ మరి ఫస్ట్ సెమిస్టర్ మరి అందరికి కూడా వందనాలు చెప్పమన్నది. స్తోత్రంలో వందనములు ప్రభు. మరి ప్రైజ్ని బట్టి సూచిస్తూ కనపరుస్తున్నాం. రాబోయే దినాలు ఇంకా బాగా చదివినట్టు జ్ఞానం దయచేయండి, వివేకం గల హృదయం దయచేయండి, ఆత్మీయంగా బలపరచండి, బహుగా ఎదుగునట్టు చేయండి. మంచి భవిష్యత్తు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. స్తోత్రంలో వేలాది వందనం. మరి ఇంకా విజయవర్ధన విజయకం వారి హెల్త్ కోసం ప్రార్థన, మంచి ఆరోగ్యం దయచేయండి, జాబ్స్లో తోడుగా ఉండండి, ప్రయాణంలో రాకపోలో తోడుగా ఉండండి, కాపుదల భద్రత దయచేయండి. ఇద్దరు పేరెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. పంకజ్ అమ్మగారికి 84 years ప్రభా, వందనములు. చాలా వీక్గా ఉంది, బలపరుస్తురండి, స్వస్థపరచండి ప్రభు. ఈ వారం అంతట్లో ప్రభు మరి నడిపింపుకు మరి ఒప్పుకుంటున్నారు, కరుణించండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మరి వారం అంతా ఎక్కడెక్కడ ఉండాలో, ఎటు వెళ్ళాలో తెలియపరుస్తురండి. మీ ఆలోచనతో నడిపిస్తురండి, రెక్కల కింద కాపాడండి ప్రభు. సహాయపడమని ప్రార్థిస్తాం. వారి మనం అంగీకరించండి. విజయవర్ధన విజయక ఈ వారమంతా తోడుగా ఉండండి, రెక్కల కింద కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుడి ప్రక్క ఎముక నొప్పిగా ఉంది ప్రభా, తాకి స్వస్థపరచండి, నొప్పి తీసివేయండి, బాధ నివారణ చేయండి, ఆయాసం అంతా తీసివేయండి ప్రభా, సహాయపడుతురండి ప్రభా. స్తోత్రం వందనం. మరియమ్మ గారు ఆరోగ్యం కాపాడుతురండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసివేయండి, సహాయపడుతురండి ప్రభు. మరి కర్రీ దీపిక వారి కొరకు ప్రార్థన, ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన జాబ్ దయచేయండి, మేలుకై జ్ఞాపకం చేసుకోండి, దీపికకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం, కృప దయచేయండి. స్తోత్రంలో వందనము. విజయరావు గారిని బట్టి, విజయరాజు గారిని బట్టి వందనం. కర్నూలు నుండి ఈ దినం వచ్చారు, వందనములు. వారి తల్లిగారు సంతోషము పక్షవాతంతో బాధపడుతోంది, కరుణించండి. కాలు చేతిలో దేహంలో మీ జీవం ప్రభావం పోయండి, చక్కగా నడిచినట్లు మాట్లాడినట్టు సాయం చేయండి. మీ నామ పరిశుద్ధ నామ యేసు నామం ద్వారా స్వస్థత, పూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం, కరుణించండి. విజయరాజు గారి కూతురు జోనా, మరి ఇంకా కుమారుడు జోయల్, వారి చదువుల కోసం ప్రార్థిస్తున్నాం. బాగా చదువున జ్ఞానం దయచేయండి, వివేకం హృదయం దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ హక్కులు తీర్చమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సోదరి మాలతి రాసిన మనం అంగీకరించండి. సోదరు రవి వారికి రేపు కంటి ఆపరేషన్ జరగని ఉండగా సహాయం చేయండి. షుగర్ బీపీ కంట్రోల్లో ఉంచండి, ఆర్థిక అవసరం తీర్చండి, మీ ఐశ్వర్యం కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం, దయపాలిస్తారండి. స్తోత్రముల వందనం. రాహేలకి జ్ఞాపకం చేస్తున్నాం, రేపు కంటి ఆపరేషన్ ఉండగా సహాయం చేయండి. షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కూడా నార్మల్గా ఉన్నట్టు సహాయం చేయండి. ఆపరేషన్ సమయంలో తోడుగా ధైర్యం దయచేయండి, ఆపరేషన్ సక్సెస్ అవునట్టు సహాయం చేయండి, మంచి దృష్టి దయచేయండి. రాహేలక్కని జ్ఞాపకం చేసుకోండి, అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రిస్కిలక్కని బట్టి వందనములు ప్రభావ. వృద్ధురాలుగా ఉంటుంది, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం కాపాడండి, రెక్కల కింద కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. బీపీ కంట్రోల్లో ఉంచండి, పునరుత్థాన శక్తితో నింపండి, సహాయపడమని అడుగుతున్నాం. సోదరు రతన్ సోదరి సంధ్యాన్ని బట్టి వందనం, వారి బాబుని బట్టి వందనములు, అయాన్ జేకబ్ బట్టి వందనములు, కాపాడి భద్రపరచండి, రెక్కల కింద కాపాడమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములే వందనములు. వల్లికి మంచి ఆరోగ్యం తెచ్చండి, పునరుత్థాన శక్తితో నింపండి, ఆరోగ్యం కాపాడండి, రక్తం సమృద్ధిగా ఉన్నట్టు సహాయం చేయండి. ఇచ్చిన గర్భఫలం బట్టి వందనములు, డెలివరీ కొరకు పూర్తిగా సిద్ధపరచండి, సహాయం చేయండి. సహోదరుడు సాగర్ బాబుని కాపాడండి, వల్లి ఇరువురిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మాధురి వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, చేతికి కాళ్ళకు దెబ్బలు తగినాయి, కరుణించండి. పవిత్ర అక్క రాసిన మనం అంగీకరించండి. నాని రెగ్యులర్గా వచ్చినట్లు, మందిరంకి వచ్చినట్లు నడిపించండి, సెలవు దొరికినట్టు సహాయం చేయండి ప్రభా. ప్రేమ గల తండ్రి స్తోత్రములే వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మరి మే 3న నీట్ ఎగ్జామ్ స్మైలీకి ఉంది ప్రభా, సహాయం చేయండి. ఎగ్జామ్ హాల్లో మీరు తోడుగా వెళ్ళండి, ఎగ్జామ్ బాగా అయినట్టు సహాయం చేయండి, మంచి మార్కులతో పాస్ అవునట్టు సహాయం చేయండి. స్మైలీ విషయంలో పరలోక సహాయం దయచేయండి, రెక్కల కింద కాపాడండి. మీ నామం పరిశుద్ధ నామం యేసు నామం ద్వారా విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం, దయ పాలిస్తారండి, మేలుకై జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సౌడ్ విన్సెంట్ పాల్ బ్రదర్ వారి కుటుంబం జ్ఞాపకం చేసుకుని వారి అక్కలను తీర్చండి, మనోజ్ఞ దూరంలో ఉంది, కాపాడు భద్రపరచండి. ప్రత్యేకంగా సోదరి అనుసర్య ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది, 2 ఎముకలు కూడా, చేతిలో ఉన్న 2 ఎముకలు విరిగినాయి, 2 ఎముకలకు పట్టిలేశారు, చేయి 2 వైపులా ఆపరేషన్ చేశారు. ఒకవైపు 29 కుట్లు పడ్డాయి, ఇంకోవైపు 11 కుట్లు పడ్డాయి. కరుణించండి, బాధ నివారణ చేయండి, నెమ్మది దయచేయండి. కట్టు వేశారు, ఎముకలకు పట్టీలు వేసి మరి బిగించారు, కరుణించండి. మరి ఎడమ చేయి సోదరి అనుసరి ఎడమ చేయి పూర్తిగా స్వస్థపరచబడినట్లు సహాయం చేయండి. సోదరి అనుసరిని ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, రెక్కల కింద కాపాడండి. విన్సెంట్ పాల్ బ్రదర్ వారి కుటుంబ అక్కర్లను తీర్చమని ప్రార్థిస్తున్నాం, సహాయపడుతున్న దయపాలించండి ప్రభు. మరి బ్రదర్స్లో మొదటి నుంచి చివరికి వచ్చిన ప్రతి బ్రదర్ని బట్టి కూడా వందనం చెల్లిస్తు, ప్రతి ఒక్కరు తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. సిస్టర్స్లో కూడా సహాయం చేయండి ప్రభా, దయపాలి. వృద్ధులుగా ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేస్తున్నాం, కృప దయచేయండి ప్రభా. ప్రేమ గల తండ్రి, మరి సోదరి జ్యోతి వాళ్ళ తల్లి గారి కొరకు, ప్రమిళ గారి కొరకు ప్రార్థన, మంచి ఆరోగ్యం దయచేయండి, మార్తక్క ఆరోగ్యం కాపాడుతారండి,
క్రీస్తు కుమారమ్మ ఆరోగ్యం కాపాడుతారండి. విజయ కుమారక్క ఆరోగ్యం కాపాడండి. రాహేలక్క ఆరోగ్యం కాపాడుతారండి. మరియమ్మ గారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తొలగించండి, స్వస్థపరచండి ప్రభా. ప్రేమ గల తండ్రి, మరి రూతమ్మ గారి ఆరోగ్యం కాపాడండి. సోదరి మేరమ్మ మరి స్టవ్ మీద పడి ఎడమ చేయి పై భాగం భుజం దగ్గర ఇంకా చేయి దగ్గర కాలింది, గాయం మానపండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. బబ్లు ప్రవళికను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రవళిక రైట్ లెగ్ మరి కాలు ఫింగర్స్ దగ్గర మరి లైట్ ఫ్రాక్చర్ అయింది ప్రభా. ఆపరేషన్ కూడా చేశారు. మరి ప్రవళికను తాకి స్వస్థపరచండి, కాలు సెట్ అయిపోయినట్లు స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తాం. బబ్బులు ప్రవళిక సోదరి రాజలక్ష్మి రాఘవేంద్ర వారి కుటుంబం కాపాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఏసమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. నాగరత్నం గారి ఆరోగ్యం కాపాడుతారండి. పవిత్రం ఆరోగ్యం కాపాడండి. కృపావరం గారి ఆరోగ్యం కాపాడండి. మరి వెంకయ్యమ్మ ఆరోగ్యం కాపాడమని ప్రార్థిస్తున్నాం. శివమ్మ గారి ఆరోగ్యం కాపాడండి. వేమలమ్మ గారు ఆరోగ్యం కాపాడండి. కృపమ్మ గారి ఆరోగ్యం కాపాడుతారండి. కుమారక్క ఆరోగ్యం కాపాడండి. నిర్మలమ్మ ఆరోగ్యం కాపాడుతారండి. రంగమ్మ గారి ఆరోగ్యం కాపాడండి. కృపాతమ్మ ఆరోగ్యం కాపాడండి. శివమ్మ గారి ఆరోగ్యం కాపాడుతారండి. మంగమ్మ గారి ఆరోగ్యం కాపాడండి. సోదరి సంధ్య బ్రెయిన్లో ఆపరేషన్ అయింది, స్వస్థపరచండి ప్రభావ, కాపాడి భద్రపరచండి. ఎస్తేరక్కకు మంచి ఆరోగ్యం దయచండి. హిమాలయాలను జ్ఞాపకం చేసుకుని రక్షించండి. విజయశ్రెక్కను తాకి స్వస్థపరచండి, సహాయపడుతురండి. ప్రేమ గల తండ్రి స్తోత్రం. స్వర్ణలతక్కను మంచి ఆరోగ్యంతో నింపండి. జేడేరో గారి ఆరోగ్యంతో నింపండి. వారి కుమారుడు మరి జాన్సన్ వివాహ విషయంలో సహాయం చేయండి. మీ చిత్తం నెరవేర్చి మహిమ పొందండి. విజయ్ కుమార్ డ్యూటీలో ఉండి రాలేకపోయింది, కరుణించండి ప్రభా. ప్రేమ గల వారి కుటుంబం, వారి కుమారుడు వివాహ విషయంలో కూడా వరుణ్ విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దయపాలించండి. వజ్రమ్మ గారి ఆరోగ్యం కాపాడుతారండి, సహాయం చేయండి. ప్రేమ గల తండ్రి, మరి తిమోతన్న సోదరి బ్యూల ఇద్దరు పిల్లలు ఊరెళ్ళారు, మరలా క్షేమంగా నడిపించండి. సోదరి బ్యూల వారి పెద్దమ్మ రత్నం గారు మహిమలోకి పిలువబడింది, కుటుంబం ఆదరించండి. భూస్థాపనలో మీ నామహిమపరచుకోండి. తిమోతిని కుటుంబం వల్ల క్షేమంగా నడిపించండి, సహాయపడమని ప్రార్థిస్తాం. సిస్టర్స్లో పద్మకు మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం చేయండి. మరి ఇంకా ముందు కూర్చున్న ప్రతి సహోదరిని తాకి స్వస్థపరుచున్నాం. శారక్క ఆరోగ్యంతో నింపండి. పెచ్చిధరమ్మకు చిన్నిస్తరమ్మకు వారి ఆరోగ్యాలు కాపాడండి. గోవిందమృతం ఆరోగ్యం కాపాడండి. చుక్కమ్మ గారి ఆరోగ్యం కాపాడుతారండి, సహాయం చేయండి. కొండ మీద బుజ్జక్క సత్యనారాయణ మందిరంకి వచ్చిన నడిపించండి, దయపాలించండి. సిస్టర్స్లో ప్రతి సహోదరిని తాకి స్వస్థపరచండి, బలపరచండి. ఇంతవరకు తోడుగా ఉన్నారు, మిగతా సమయం కూడా మీరు మహిమ పొందండి. ప్రేమ గల తండ్రి, మరి విజయవర్ధన విజయక్క వారి కుటుంబం బట్టి వందనములు. వారి కుటుంబంలో చేసిన మేళ్ళన్నిటి బట్టి కూడా వందనములు. పోయిన నెల పెద్ద కుమార్తె మార్చి 17న బర్త్డేని బట్టి వందనం. సంవత్సరం అంతా కాపాడి ఆయనకు మేలు చేశారు, వందనములు. మరి ఈ నెల ఎల్లుండి అనగా 28వ తేదీ చిన్న కుమార్తె బ్లెస్సీ బర్త్డే ప్రభా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇద్దరి కుమార్తెల బర్త్డే సందర్భం పురస్కరించుకుని ఇద్దరు మన సంఘం అంతటికి ప్రేమ విందు సిద్ధపరచుండగా సహాయం చేయండి. అందరినీ ప్రేమను రుచించినట్టు సహాయం చేయండి. మరి విజయవర్ధన విజయక్క వారి కుటుంబాల్లో మీ కార్యాలు మీరు ఇంకా బలంగా జరిగిస్తారండి. వారి సంతోషం అధికం చేయండి, కాపుదల భద్రత దయచేయండి. ప్రభా స్తోత్రం. జాన్ స్టోట్ గారు మా మధ్యలో నడిపించారు, దినం పరిచయలో బలంగా వాడుకున్నారు. ఎంతో వృద్ధాపున్నాడు, ఆరోగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేస్తారండి, ఆరోగ్యం కాపాడుతారండి. వారి సత్యమని ఆంటీ గారికి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుమారుడు మరి వారి సత్యమని ఇద్దరు పాపలు వారి కుటుంబం కాపాడుతారండి. కుమార్తె వారి భర్త, ఒక కుమారుడు కుమార్తె వారు మరి అమెరికాలో ఉంటున్నారు, కాపుదల భద్రత దయచేయండి, సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉన్నారు, మిగతా సమయం కూడా మీ నామ మహిమపరుచుకొని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ దయగల చేతికి సమర్పించుకోవచ్చు. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి సమూలు లేచిన కూడా ఒక పాట పాడుకుందాము. అప్పుడు మీ కానుకలు ప్రభువును సమర్పించండి. పాట సంఖ్య 417వ పాట పాడుదాము. పాటలు పాడేవారు రండి దయచేసి. నిశ్చయముగా నిన్ను దీవించేదను అనే పాట పాడుకుందాము. 417వ పాట పెద్ద పాటల పుస్తకంలో 532 పెద్ద పాటల పుస్తకంలో, మన పాటల పుస్తకంలో 417 నిశ్చయముగా నిన్ను దీవించేదను అనే పాట పాడుకుందాం. సిస్టర్స్ గోడ వైపు స్థలం వదలండి, బ్రదర్స్ కూడా గోడ వైపు స్థలం వదలండి. వెనక నుండి వచ్చి మీ కానుకలు ప్రభువునకు సమర్పించండి.
ఈ పాట పాడుకొంచుండగా వెనుక నుండి వచ్చి మీ కానుకలు ప్రభువునకు సమర్పించండి. 417 పాట పాడదాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన, నీతో నిబంధన నియమింతును, నీతో నిబంధన నియమింతును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు వచ్చును. నీతో నిబంధన స్థిరపరచును, నీతో నిబంధన స్థిరపరచును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగ యుగములో నీకు దేవుడను, కానాను దేశము నీకు సగెదను. యుగ యుగములో నీకు దేవుడను, కానాను దేశము నీకు సగెదను. నిత్య స్వాస్థ్యమును నీకు సగెదను, నిత్య స్వాస్థ్యమును నీకు సగెదను. నీలో మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. గొప్ప జనముగా చేసెద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించును. గొప్ప జనముగా చేసెద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించును. నీ నామమును గొప్ప చేసెదను, నీ నామమును గొప్ప చేసెదను. ఆశీర్వాదముగా చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు వారిని
దూషించు వారిని నే శపించెదను, దూషించు వారిని నే శపించెదను. నీ ద్వారా దీవింపబడెదారు, నీ ద్వారా దీవింపబడెదారు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. వారి కార్యక్రమాలు గమనించండి, దయచేసి వారి కార్యక్రమాలు గమనించండి. మరి చివరి ప్రార్థన అయిన తర్వాత అందరికి కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది, అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. అందరు కూడా భోజనం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళకూడదు. మరి విజయవర్ధన్న, విజయక్క వారి కుటుంబం తరపున దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలును బట్టి అందరికి, సంఘం అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రాముఖ్యంగా పెద్ద కుమార్తె బర్త్డే పోయిన నెల 17వ తేదీ, మార్చి 17వ తేదీన జరిగి మరి అయితే సంవత్సరం అంతా దేవుడు కాపాడినాడు. చిన్న కుమార్తె బ్లెస్సీ బర్త్డే ఈ నెల అనగా ఎల్లుండి 28వ తేదీ మంగళవారమున బర్త్డే. అయితే ముందుగానే ఈరోజు అయితే సంఘం అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఆదివారమున బర్త్డే ప్రేమ విందు, కృతజ్ఞత ప్రేమ విందు అందరికీ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. బ్లెస్సీ చిన్న కుమార్తె బ్లెస్సీ ఎల్లుండి బర్త్డే. వచ్చే సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల భద్రత బ్లెస్సీకి ఉన్నట్లు కూడా భారంగా ఆమె కోసం ప్రార్థన చేయండి. తర్వాత మరి రేపు నుండి కరిమేల్లో వీబేస్ ఉంటుంది. రేపు అనగా 27వ తేదీన విజయవాడ కరిమేల్ ప్రార్థన 7 నుండి 8వ తేదీ వరకు, మే 8వ తేదీ వరకు కూడా వీబేస్ ఉంటుంది. మరి పిల్లలను అవకాశం ఉన్నవారు తప్పకుండా మీ పిల్లలు పంపించండి. 7 గంటలకే కరిమేల్లో వీబేస్, 7 గంటలకే. అయితే మరి మీ పిల్లలు పంపాలంటే కనుక ఇక్కడికి 6:30కు పంపించగలరని మనం చేస్తున్నాం. మరి పిల్లలు వచ్చిన దాన్ని బట్టి వ్యాన్ పెట్టి తీసుకొస్తాము. 6:30కు మీ పిల్లల్ని ఇక్కడ మన మందిరం దగ్గర పంపండి. 8వ తేదీ వరకు ఉంటుంది. ప్రభు చిత్తమైతే మన వీబేస్ మన మందిరంలో ఉండవల్లో మరి న్యూ జెరూసలేం మన మందిరంలో నూతన జెరూసలేం ప్రార్థన మందిరంలో ప్రభు చిత్తమైతే వీబేస్ మరి 11వ తేదీన మే 11 నుండి 16 వరకు, 11 సోమవారం నుండి 16 శనివారం వరకు ఉంటుంది. కాబట్టి భారంగా ప్రార్థించండి. మనవి ఏంటంటే మరి దయచేసి ఎవరు ఊర్లోకి వెళ్ళకండి. ప్రభు కృపను బట్టి ప్రతిసారి కూడా 24వ తేదీనే పెట్టుకుంటాం మనం, కానీ ఈసారి కొంచెము మార్పు జరిగింది, పెండింగ్ పడింది. అయినప్పటికీ పర్వాలేదు, మీరు ఎవరు ఊర్లోకి వెళ్ళకండి. మన మందిరంలో వీవేసి ఉంటుంది. మరి అందరూ కూడా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. బ్రదర్స్ అందరు, సహోదరులందరూ ఉండండి వీబేస్కి. తర్వాత సిస్టర్స్ కూడా, సహోదరులందరూ ఉండండి, ప్రతి కుటుంబం ఉండండి. మీ పిల్లలు వీబేస్కు మరి అటెండ్ చేయండి. తర్వాత టీచర్లు, బ్రదర్స్లో టీచర్ చాలామంది ఉన్నారు, వారందరూ కూడా దయచేసి ఊర్లోకి వెళ్ళకండి, ఉండండి. సిస్టర్స్లో కూడా వీబేస్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళకండి. వీబేస్ ఉంది కాబట్టి తప్పకుండా వారం అంతా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. 16కు 11 నుండి 16 వరకు వీబేస్ అయిపోద్ది. 16 తర్వాత, మే 16 తర్వాత మీరు ఊర్లోకి వెళ్ళండి. మళ్ళీ దాదాపు జూన్ 15వ తేదీ స్కూల్స్ రీఓపెనింగ్ ఉంటుందేమో, నెల రోజులు సెలవు ఉంటుంది దాదాపు. కాబట్టి ఆ నెల రోజులు మీరు ఊర్లోకి వెళ్ళవచ్చు. కొంచెం ఓపిక పట్టండి. 11వ తేదీ నుండి, మే 11 నుండి 16 వరకు మన మందిరంలో ఇక్కడ వీబేస్ ఉంటుంది. జూనియర్ మరి కేజీ పిల్లలకి, జూనియర్ పిల్లలకి, సీనియర్ పిల్లలకి మెయిన్ లెసన్స్ ఉంటాయి, క్లోజింగ్ లెసన్స్ ఉంటుంది, తర్వాత డ్రాయింగ్ ఉంటుంది, మరి ఇంకా పాటలు ఉంటాయి, కేజీ యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, జనరల్ సాంగ్స్ ఉంటాయి, అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి వీబేస్ ఎవ్వరు పోగొట్టుకోవద్దు. ఆ వారం అంతా ఎవరు ఏ ట్రిప్ పెట్టుకోకండి, ఏ ఊర్లోకి పోవడం కానీ మరి అట్లాంటి జర్నీ ట్రావెలింగ్ అట్లాంటిది ఏం పెట్టుకోవద్దు దయచేసి మనం చేస్తున్నాం. వీబేస్ అయిన తర్వాత మీరు వెళ్ళండి, ఇంకా నెల రోజులు సెలవు ఉంటుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మరి ప్రభు నామన మనం చేస్తున్నాం. అందరూ కూడా పాల్పొందండి. వీబేస్లో పెద్దవాళ్ళు పాల్పొందండి, ప్రాముఖ్యంగా పిల్లలందరూ పాల్పొందేటట్టు చూడండి. బంధువులకు చెప్పండి వీబేస్ ఉంటుందని, బంధువుల పిల్లలు రమ్మనండి, స్నేహితుల పిల్లలు కూడా రమ్మనండి, ఫోన్లు చేసి పిలవండి. మరి తర్వాత పత్రికలు కూడా ఇస్తాం, పత్రికల ద్వారా కూడా పిలవండి, మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు అట్లా గ్రూప్స్లో కూడా పెట్టి మీకు తెలిసిన పిల్లలందరినీ మరి ఆహ్వానించవలసిందిగా మనం ప్రాముఖ్యంగా బహుగా ప్రార్థన చేయండి. ఎండవేడి తక్కువ ఉండాలి, చల్లని వాతావరణం, మేఘాలు ఉండాలా, మంచి వాతావరణం ఉండాలి, అనేక పిల్లలు రావాలా.
వాక్యం వినాలా, నేర్చుకోవాలా, టీచర్స్ కూడా బలంగా వాడబడాలని వీబీఎస్ కోసం భారంగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి మంగళవారంన ఈ వారం సిస్టర్స్ మీటింగ్ ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. కరిమేలు వీబీఎస్ రేపటి స్టార్ట్ కాబట్టి ఈ మంగళవారం సిస్టర్స్ మీటింగ్ సహోదరుల కూడిక మంగళవారం ఉండదు. కానీ బుధవారం మాత్రం సాయంత్రం యథావిధిగా మరి సంఘ ప్రార్థన ఉంటుంది. వీబీఎస్ ప్రిపరేషన్ క్లాస్ కూడా అప్పుడే ఉంటుంది. వీబీఎస్ టీచర్స్ అందరూ కూడా రండి. బుధవారంన బుక్స్ ఇస్తారు, వర్క్ బుక్స్ ఇస్తారు, లెసన్స్ కూడా ఇస్తారు. కాబట్టి టీచర్లు, బ్రదర్స్లో, సిస్టర్స్లో అందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి శుక్రవారం యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది సాయంత్రం 7:30కు. శుక్రవారం సాయంత్రం 7:30కు మందిరంలో మరి బైబిల్ స్టడీకి సంఘం అందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆదివారం యథావిధిగా 10 గంటలకే. ఇంకొంచెం ముందుగా జరిగితే మంచిదేమో, అయినా కానీ మరి ప్రేయర్స్గా మేము ఆలోచిస్తాం, ప్రార్థన చేస్తాము. 10 అంటే లేట్ అవుతుంది, 9:30కి పెట్టుకోవాలా. మళ్ళీ మీకు ప్రార్థన చేసి మరి ప్రకటన చేస్తాం. కాబట్టి త్వరగా రండి, ముందే రండి, 10 గంటల కంటే ముందే రండి. త్వరగా స్టార్ట్ చేస్తాం, త్వరగా ముగిస్తాం. ఈ వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మరి ఎల్లుండి బ్లెస్సీ బర్త్డే కాబట్టి ఆ బ్లెస్సీ మనందరికీ ప్రేమ మీద ఏర్పాటు చేసింది. విషెస్ చెప్తా ఉంది, చిన్న ఆడియో వాట్సాప్లో ఆడియో పంపించింది. ఆ ఆడియో వినండి, విషెస్ వినండి. తర్వాత మళ్ళీ బర్త్డే కాబట్టి బ్లెస్సీకి కొన్ని వాగ్దానాలు ఇస్తారు. ఇదంతా కొన్ని నిమిషాలు అయిపోతుంది, వెంటనే ఆరాధన ముగించుకుంటారు. కొంచెం ఓపిక పట్టండి. ఆ విషెస్ దయచేసి. బ్లెస్సీ మరి కెనడాలో ఉంటుంది, అక్కడ నుండి విషెస్ అందరికి కూడా సంఘం అందరికి చెప్తుంది. అందరూ ఆమె కోసము వారి యొక్క ప్రైజీ కోసం, బ్లెస్సీ కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు. రాబోయే దినాలు కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఉంది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అండ్ సర్వీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ నేను నా కృతజ్ఞతలు దేవుడికి ఇస్తున్నాను. దేవా యేసయ్య తండ్రి, నీకు చాలా స్తోత్రాలు దేవా, ఈరోజు ఇచ్చినందుకు, ఈ బర్త్డే ఇచ్చినందుకు. అలానే డాక్టర్ స్టూవర్డ్ అంకుల్, thank you for coming all the way here. Thank you for attending to my mom's and my dad's request to come to this meeting. Thank you for all of your spiritual support. Uncle, you have been an encouragement to my mom, to me, to my family, and I know you will be, and you have been an encouragement for many people like us. So thank you, Uncle. I'm praying for you, Uncle. అండ్ మీ ప్రేయర్స్ కూడా నా మీద ఇంకా ఉండాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అలానే ఐజాక్ అంకుల్ అండ్ ప్రిసిల్లా ఆంటీ, యూ బోత్ ఆర్ స్ట్రాంగ్ పిల్లర్స్, స్పిరిచువల్ పిల్లర్స్ ఫర్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ అంకుల్, ఆంటీ. ప్రతిరోజు ప్రతి సండే నా గురించి బల్ల దగ్గర ప్రేయర్ చేస్తారని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ ఆల్సో ఆంటీ, నాకు కూడా తెలుసు ప్రతి మార్నింగ్ ప్రేయర్ చేస్తారని. సో థ్యాంక్ యూ ఆంటీ అండ్ అంకుల్. And I want to say thank you to everyone name by name ikkada. Kani one day I will come and మీ అందరికీ స్పెషల్గా I will speak to you and say and thank you for everything. I'm grateful for every person there. Before I start my testimony, ఒక చిన్నపాటి ప్రేయర్ చేద్దాం. ప్రేమకల కృపలోక తండ్రి, దేవా ఎంత గొప్ప దేవుడవు దేవా. దేవా ఈ టెస్టిమోనీని నువ్వే బ్లెస్ చేయి దేవా. నువ్వే ఎంకరేజ్మెంట్గా మార్చు దేవా. థ్యాంక్ యూ దేవా. ఇన్ జీసస్ నేమ్ దేవా వి ప్రే, ఆమేన్. ప్రభేస్ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నన్ను క్షమించండి, నాకు తెలుగు చదవడం రాదు. సో ఐ విల్ రీడ్ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. Matthew chapter 23 verse 12.
మీకు టైం ఉంటే please go there and read it. Matthew chapter 23 verse 12 says, those who exalt themselves will be humbled, but those who humble themselves will be exalted. మా అమ్మమ్మ నాకు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు చెప్పేది. ఏం చెప్పేది? తెలుగులో చెప్పేది. నాకు వర్ష ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ మాట చెప్పేది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని నాకు మా అమ్మమ్మ, మా మమ్మీ ఇది రిపీట్లో చెప్పేటోళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి. సో మై 21st ఇయర్, ఈరోజు నేను 22 టర్న్ కాబోతున్నా. నా 21st ఇయర్లో చాలా వేస్లో తగ్గించబడ్డా. ఎట్లా అంటే, నంబర్ 1, ఫ్యూచర్ వైజ్, జాబ్ వైజ్ చాలా రిజెక్షన్స్ బట్టి వెళ్ళా. మోర్ దాన్ 150 సంథింగ్ రిజెక్షన్స్ బట్టి వెళ్ళా. నంబర్ 2, హోమ్ సిక్నెస్, మెంటలీ నేను ఐ వాజ్ వీక్, హోమ్ సిక్నెస్ గా ఫీల్ అయ్యేదాన్ని. సో దాని పట్ల మెంటల్గా ఐ వాజ్ డౌన్, దాని పట్ల తగ్గించబడ్డా. థర్డ్ వే, మనుషులు, పీపుల్ హ్యావ్ సెడ్, మనుషులు నా పట్ల చాలా నన్ను కృంగగలిగించే మాటలు నా పట్ల అనేవాళ్ళు. నన్ను కొంతమంది వదిలేసి కూడా, నాకు ఇంపార్టెంట్ స్నేహితులు నన్ను వదిలేసి కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే హెల్త్ పట్ల కూడా నన్ను దేవుడు తగ్గించపరిచాడు. నాకు న్యూ హెల్త్ ఇష్యూస్ డిస్కవర్ చేశా. సో దాని పట్ల కూడా నన్ను అలౌ చేశాడు దేవుడు ఈ సర్కమ్స్టాన్సెస్ బట్టి వెళ్ళడానికి. సో 21st year వాజ్ అ హంబ్లింగ్ ఇయర్ అని నేను చెప్పగలుగుతున్నా. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు తను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతాడు అని చెప్పిండు. సో నేను ఈ వాగ్దానం నాకు గుర్తొచ్చేటప్పుడు నేను దేవుని దగ్గరికి ప్రతిరోజు ఈ టైమ్స్లో నేను వెళ్ళి, దేవా నువ్వు అన్నావు తగ్గించబడిన వాళ్ళు హెచ్చించబడతారు అన్నావు కదా దేవా, నేను వీటన్నిటిని తీసివే అనట్లే, నాకు జాబ్ ఇయ్యి అనట్లే, నాకు హోమ్ సిక్నెస్ తీసివే అనట్లే, నాకు కొత్త ఫ్రెండ్స్ని అనట్లే, నాకు మంచి ఆరోగ్యం అనట్లే. నేనేమంటున్నా అంటే, దేవా నన్ను ఇంకా తగ్గించబరచు, నన్ను ఇంకా తగ్గించబరచు, నన్ను ఇంకా మాటలు అనని నన్ను మనుషులు. ఎందుకంటే దేవా, నేను ఎంత తగ్గించబరుస్తే నువ్వు నన్ను అంత హెచ్చిస్తావు. నేనెంత తగ్గించబరుస్తే నీ హస్తము నా జీవితంలో కనబడుతుంది. అండ్ నా ప్రయారిటీ ఏంటంటే, నన్ను ఎవరన్నా చూసినప్పుడు నిన్నే చూడాలి దేవా, నీ హస్తాన్నే చూడాలి, నీ ముఖంని చూడాలి. నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా అన్నిటి ద్వారా. సో దేవా, నన్ను ఇంకా తగ్గించవచ్చు, ఎందుకంటే నీ గ్లోరీ చూడాలి అందరూ అని నా ప్రార్థన ఉండేది. కానీ తగ్గించబడిన బిడ్డ ప్రార్థనలు దేవుడు వదిలేయాడు. నా తండ్రి వదిలేయలేదు ఆ ప్రార్థనలే. నేను అడిగా అని తగ్గించబడమని అడిగా అని నన్ను తక్కువగా ఉంచలే. వెంటనే నా తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ 4 ఏరియాస్లో నన్ను హెచ్చించపరిచాడు. ఎట్లా? ఫ్యూచర్, జాబ్ పట్ల దేవుడు నన్ను ఒక ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటాం ఇండియాలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సెంట్రల్ గవర్నమెంట్లో నన్ను ఒక జాబ్ క్రాక్ చేయనిచ్చాడు దేవుడు. సో కేవలం దేవునికే స్తుతులు స్తోత్రాలు ఆ జాబ్ క్రాక్ చేయనిచ్చినందుకు. ఎందుకంటే నేను ఆ రోజు చాలా సిక్ ఉండే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో దేవుడే నాలో నుంచి మాట్లాడాడు, హోమ్ సిక్నెస్ని హీల్ చేశాడు దేవుడు. నాకు టైం అనుగ్రహించాడు, మమ్మీ వాళ్ళకి టైం అనుగ్రహించాడు. మేమందరం కలిసి మాట్లాడుకునేటట్టు ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. సో నన్ను హీల్ చేశాడు దేవుడు హోమ్ సిక్నెస్ నుంచి. నాకు మనుషుల్ని వదిలేసిన మనుషుల్ని, బిడ్డ ఇట్స్ ఓకే వదిలేయాలి. నాకు
రెట్టింపు స్పీడ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ని ఇచ్చాడు, బైబిల్ బిలీవింగ్ ఫ్రెండ్స్ని ఇచ్చాడు, అండ్ క్రైస్ట్ బిలీవింగ్, జీసస్ క్రైస్ట్ బిలీవింగ్ ఫ్రెండ్స్ని ఇచ్చారు నా దగ్గర. 4వ పాయింట్, హెల్త్ పట్ల కూడా నన్ను, అవును హెల్త్ కృంగగలిచింది, కానీ దేవుడే నా దగ్గరకు వచ్చి స్వస్థతనిచ్చాడు. ఇవన్నిట్లో నన్ను దేవుడు హెచ్చించపరిచాడు అని చెప్తూ వస్తున్నా. కేవలం ఎందుకు నేను దేవుడిని, దేవా ఇవన్నీ తీసివేయి అని అడగలే. దేవా నీ చిత్తము నన్ను తగ్గించపరచాలంటే దేవా నన్ను ఇంకా తగ్గించపరచు, ఎందుకంటే నువ్వు నీ బిడ్డ తగ్గించపరుస్తే నువ్వే తండ్రిలాగా వచ్చి హెచ్చించపరుస్తావు అని చెప్పాను. సో దేవుడికే స్తుతులు స్తోత్రాలు. నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం, వెదర్ ఇట్ ఈస్ జాబ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హెల్త్, ఇవన్నీ నేను ఈరోజు మంచిగా ఉన్నా అంటే నేను చెప్తున్నా అందరికీ దేవుడి వల్లనే, కేవలం దేవుడి వల్లనే అని చెప్తున్నా. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేయగలడు, మీకు కూడా ఊహించని విధానంలో చేయగలడు అని నేను నమ్ముతున్నా. మీ పట్ల, మన చర్చ్ పట్ల నేను నమ్ముతున్నా, విశ్వాసంతో నమ్ముతున్నా. సో ఈ చిన్నపాటి టెస్టిమోనీని దేవుడు ఆశీర్వదించాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. నాకు ఘనత రాకూడదు దేవా, నీకే ఘనత రావాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. దేవా, థ్యాంక్ యూ లార్డ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరూ నా హృదయానికి దగ్గరగా ఉన్నారు, పేరు పేర్లా నాకు తెలియకపోవచ్చు మీ అందరూ, కానీ యూ ఆల్ మీన్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఎంజాయ్ టుడే. టేక్ కేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్లెస్సీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. సంఘం అందరి తరపున కూడా, మరి మా కుటుంబం తరపున కూడా నేను బ్లెస్సీకి మరి హృదయపూర్వక వందనం తెలియపరుస్తూ ఉన్నాను. మరి హ్యాపీ బర్త్డే బ్లెస్సీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. వచ్చే సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండాలా, దీవించాలా, మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. బ్లెస్సీ బర్త్డే ఎల్లుండి కాబట్టి 2 వచనాలు 2 నిమిషాలు అంకులు ఇస్తారు, తర్వాత వెంటనే చివరి ప్రార్థన చేస్తాం. కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ ఓర్చుకోండి. తెలుగునే చెప్తాను టైం సేవ్ చేయడానికి. గ్రాటిట్యూడ్ ఈజ్ గాడ్ ఆనరింగ్ యాటిట్యూడ్. కృతజ్ఞతలు చెల్లించడము దేవుని గణపరిచే వైఖరిట అని భక్తులు చెప్తారు. వాక్యానికి వస్తే Psalm 34:1, I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. ఎల్లప్పుడు అంట, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రస్తుతించాలి. స్పిరిచువల్ బ్లెస్సింగ్ కొరకు, మెటీరియల్ బ్లెస్సింగ్ కొరకు, ఫిజికల్ బ్లెస్సింగ్ కొరకు, ఫినాన్షియల్ బ్లెస్సింగ్ కొరకు స్తుతించాలి. అంతేకాకుండా 1 Thessalonians 5:18 అంటుంది, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ టు గివ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని చిత్తం అంట. దేవుని బిడ్డలు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించడము దేవుని చిత్తం. ఇన్ ఎవ్రీథింగ్, ప్రతిదాని కొరకు దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇంకో మాట చెప్తాను, Psalm 62:8 ఉంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎల్లప్పుడు యెహోవా యందు మన నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు. ఇప్పుడు బ్లెస్సీ టెస్టిమనీలో విన్నాం, నేను మెసేజ్లో చెప్పినాడు, తగ్గింపు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా హెచ్చిస్తాడు. మనం ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించబడతాం. సీక్రెట్ ఆఫ్ రియల్ బ్లెస్సింగ్ ఈజ్ హ్యూమిలిటీ. నిజమైన ఆశీర్వాదం పొందాలంటే ప్రతి ఒక్కరు మన జీవితంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఆమె ఇంకా నన్ను తగ్గించు అన్నది. ఎందుకొరకు నేను కూడా అది నేర్చుకున్నాను. నో కాంపిటీషన్. పొజిషన్కు, ప్రామినెన్స్, పుల్పిట్
కాంపిటీ చేయను నేను. ఐ విల్ విత్డ్రా, లెట్ అదర్స్ డూ ఇట్. సో ఇన్ హెవెన్ ఆల్సో గాడ్ లాస్ట్ విల్ బి ఫస్ట్ అన్నాను కదా, ఫస్ట్ విల్ బి లాస్ట్. సో లెట్ us లర్న్ హ్యూమిలిటీ. యేసు ప్రభు కూడా దీనుడట. ఐఎమ్ మీక్ అండ్ లోల్ ఇన్ హార్ట్ అన్నాడు. నేను సాత్వికుడను దీన మనసు కలవాడు. నా యొద్దకు రండి, నేర్చుకోండి, నా కాడిని ఎత్తుకోండి. ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆ కాడిని ఎత్తుకుంటేనే మనం అణిగి ఉంటాం. కాడి అంటే ఏంటి? బర్డన్. కనుక సువార్త బర్డన్ ఉండాలా, సంఘ బర్డన్ ఉండాలా, భారం ఉండాలా, ప్రభు కొరకు జీవించాలి. అది మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఏ జంతువు అయితే కాడు ఎత్తుకోదో అటు పరిగెత్తుతుంది, నష్టం చేస్తుంది, పంటను నష్టం చేస్తుంది, యజమానికి నష్టం చేస్తుంది. ఏ జంతువు అయితే కాడికి ఎందుకు వస్తుందో యజమానునికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి ప్రొడక్టివ్. అట్లనే మనం కూడా దేవునికి సేవలో తోడ్పడుతుంటే మనం ఆల్సో విల్ బి ప్రొడక్టివ్, యూస్ఫుల్ టూల్స్ అవుతాం. ఇంకొకటి చెప్పింది రిజెక్షన్. అవును, పీపుల్ విల్ రిజెక్ట్ అస్. యేసుపురమైన రిజెక్ట్ చేశారు, మనల్ని రిజెక్ట్ చేయరా? చేస్తారు. ప్రజలు తృణీకరిస్తారు. ఎంత తృణీకరించినా మనం ఏమనవద్దు, భరించి ముందుకు సాగి వెళ్ళాలి. అందుకొరకు ఆమెను గణపరిచాడు. ఫెడరల్ గవర్నమెంట్లో బ్లెస్సీకి జాబ్ ఇచ్చాడంట దేవుడు. ఎంత గొప్పది! కెనడాలో అంత ఈజీగా నమ్మరు ఇండియన్స్ను, ఫెడరల్ గవర్నమెంట్ అంత నమ్మదు. ఆయన నమ్మి ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. కనుక ఈ దినం వాళ్ళ కుటుంబ రీతిగా వాళ్ళు ఇన్ అబ్సెన్షియా అంటారు. ప్రేజ్ బ్లెస్సీస్ ఇన్ కెనడా. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇన్ అబ్సెన్షియా దే ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే ఇన్ అడ్వాన్స్, గివింగ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల మధ్యలో ఆనందించాలని, వారిని ఆనందింపజేయాలని వారి కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. అందుకొరకే సిస్టర్ విజయకుమారి ఈ మంత్ అనుకుంటాను కదా, గుడ్ ఫ్రైడే రోజు యూ మెట్ మీ ఇన్ కర్నూల్. షీ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ మీటింగ్. అందుకొరకు వచ్చాను నేను. సో షీ ఆల్సో సెడ్ డాక్టర్ జాన్ స్టూవర్ట్. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, కరెక్షన్ ఈజ్ దేర్. బట్ బక్స్ కూడా యూస్ టు కాల్ మీ ఎస్ డాక్టర్ స్టూవర్ట్ అనేవాడు. ఎందుకనేవాడంటే నేను 1982లో నా జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత నేను ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినాను, ఎన్నో రోగాలు గుండా వెళ్ళినాను. ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్ ఉండను. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ మీ స్టిల్ టు కీప్ మీ హంబుల్. మన దీనిగా ఉంచడానికి దేవుడు ఎన్నో బలహీనతలు తీసుకొని వస్తాడు. అయితే నాకు చాలా డాక్టర్స్ ఫ్రెండ్స్ అయినారు. అప్పుడు అంత ముందుకే నాకు డాక్టర్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉండి, నా రోగం వలన ఇంకా డాక్టర్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అయినారు. బక్సింగ్ గారు బాగలేకపోతే నా డాక్టర్ ఫ్రెండ్ తీసుకొచ్చేవాడిని. హెబ్రోన్లో ఎవరు బాగాలేకపోతే సిస్టర్ హ్యాబీస్ పడిపోయి షీ బ్రోకర్ ఫీమర్, ఆమె తొంటి ఇరిగిపోయింది. నేను డాక్టర్ని పిలుచుకొచ్చి ఆపరేషన్ చేయించాను. బక్సింగ్ గారు ఆ బాధ్యత నాకు అప్పగించారు. కాంపౌండ్లో ఎవరైనా బాగలేకపోతే కన్సల్ట్ డాక్టర్ స్టూవర్ట్ అనేవాడు. సో ఐ డోంట్ నో హౌ Blessing God has known me as a doctor. I am a simple man, I am not a doctor. But I am a patient is better than a doctor antar. So I am a patient like that. That's how I am a doctor. So may God bless this family, bless the occasion. Let us pray. Loving Heavenly Father, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we thank you for Brother Vijay Vardhan, Sister Mr. Vijay Kumari, their two precious daughters. Bless, praise and blessing. Thank you for saving them, keeping them in Canada, and the faith they have, the devotion they have, the commitment they have, the mill they are going through, and how much they have learned in the ways of the Lord, glorifying, magnifying the Lord. For all these things, we praise you and worship you. Lord, as a token of their worship, their thanksgiving, they are giving love feast to the church, the body of Christ here in Undavali. That's why I am also here. Therefore, bless our food and fellowship. Bless this home. Bless all present here. Bless this evening meeting also. Hear our prayer as we are this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. దయచేసి ప్రకటన గమనించండి. సాయంత్రం మీటింగ్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఇక్కడే మన మందిరంలో ఆదివారం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక కూడిక కలిగి ఉంటాం. మరి అంకుల్ గారు ఉంటారు, జాన్ స్టూవర్ట్ గారు మన మధ్యలో ఉంటారు. దయచేసి అందరూ ప్రేయర్స్ అందరు సిస్టర్స్ అందరు సంఘం అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడే మన మందిరంలోనే ప్రత్యేక కూడిక ఉంటుంది. సంఘం అందరు రండి, చిన్నవాళ్ళు, యవనస్తులు,
పెద్దవాళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్, వృద్ధులు అందరూ కూడా తప్పక పాల్పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేక కూడిక సాయంత్రం కలిగి ఉంటాం. మరి కూడిక తర్వాత మళ్ళీ ప్రేమ విందు కలిగి ఉంటాం. దయచేసి సంఘం అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తాం. ఎవరు పోగొట్టుకోకండి, ఎవరు మిస్ కాకండి. కాబట్టి అంకుల్ ఉంటారు, జాన్స్ఫోర్డ్ గారు ఉంటారు, తప్పకుండా సంఘం అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రములయ్య, మీ పాదముల కృతజ్ఞతలు. మరొకసారి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. సులువు స్తోత్రం, వేలాది వందనం. ఇదనమున ఆరాధనలు మీ మహిమపరుచుకున్నారు, వందనములు. ప్రవని ప్రజలు తెచ్చిన కానుకలు బట్టి కూడా వందనం. దీవించండి, ఆశీర్వదించండి, పవిత్రపరచండి. మందిరం పనిలో, సేవలో రకరకాల విధాలుగా వాడబడుతుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములే, వందనం. వారి కార్యక్రమాలు దీవించండి. రేపు అనగా సోమవారం నుండి 27వ తేదీ నుండి మరి మే 8వ తేదీ వచ్చే వారం శుక్రవారం వరకు కర్మేలో వీబీఎస్ జరుగుతుండగా సహాయం చేయండి. అనేక పిల్లలు నడిపించండి. అనేకమైన వాక్యాలు మరి విని రక్షించబడినట్లు, పాటలు నేర్చుకొని రక్షించబడినట్లు సహాయం చేయండి. టీచర్స్ బలపరిచి వాడుకోండి. కర్మేలో మీ కార్యాలు ఇంకా బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ప్రభు, ప్రేమగల తండ్రి, ఇక్కడ బుధవారం సాయంత్రం 7:30కు సంఘ ప్రార్థన దీవిస్తురండి. శుక్రవారం కూడా సాయంత్రం 7:30 గంటలకు బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయండి. ఆదివారం ఆరాధనలో సహాయం చేయండి. వారి కార్యక్రమం అందరూ ఉపయోగించుకున్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములే, వదనం. ఈ సాయంత్రం కూడిక 7 గంటలకు మందిరం జరిగే కూడిక అందరూ ఉపయోగించుకుని వాక్యం విని మేలు పొందినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఇక్కడ నూతన ఎరుసలేం వీబీఎస్ మే 11వ తేదీ నుండి సోమవారం నుండి 16 శనివారం వరకు జరుగుతుండగా అందరి పిల్లలచి ఉపయోగించుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మరి విజయక్క వారి చిన్న కుమార్తె బ్లెస్సింగ్ బట్టి వదనములు. ఎల్లుండి బర్త్డే. ఈ సంవత్సరం అంతా కూడా కృపాక్షేములు వెంట ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన జాబును బట్టి వదనములు. జాబు ఆమెకు ఆశీర్వాదకరంగా చేయండి. మంచి భవిష్యత్తు దయచేయండి. వివాహ విషయంలో మీ చిత్తంలో ఉంచండి. మీ కార్యాలు జరిపిస్తురండి. బ్లెస్సింగ్ దీవించండి ప్రభు, ఆశ్రయించండి. ఇంకా ఆత్మీయంగా బలపరచండి. ఇంకా మీకు సమీపంగా ఉండి నడుచున్నట్లు సహాయం చేయండి. స్తోత్రములే, వేలాది వందనం. ఈ సంవత్సరం అంతా కూడా మీ హస్తం తోడుగా ఉంచండి. మీ దృష్టి నుంచి ఆలోచన చెప్పి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ సమయంలో వచ్చిన ప్రతి బ్రదర్ని బట్టి కూడా వందనం. ప్రతి ఒక్క బ్రదర్ని తాకండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతి సిస్టర్ని బట్టి, సహోదరిని బట్టి కూడా వందనం. ప్రతి సిస్టర్ని, ప్రతి సహోదరిని కూడా తాకండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. భోజన సమయం, సహవాసం సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మరలా నీ బిడ్డలు ఇంటికి వెళ్ళనండగా క్షేమంగా తీసుకెళ్ళండి. ఉండవల్ నుంచి, సాయినగర్ నుండి, సెంటర్ నుండి, అంబేద్కర్ నగర్ నుంచి, నులకపేట, పెనుమాక, ఎర్రబాలెం, మరి కొలనుకొండ, తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ నుండి వచ్చిన ప్రతి కుటుంబం కాపాడుతురండి. ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి. రెక్కల కింద కాపాడండి. ఎండవేడి నుంచి కాపాడుతురండి. చంటి పిల్లల ఆరోగ్యాలు కాపాడండి. వృద్ధాపుల స్త్రీలను కాపాడుతురండి. గర్భిణీ స్త్రీలను రెక్కల కింద కాపాడండి. ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ రెక్కల కింద కాపాడండి. మమ్మల్ని అందరినీ మీ దయగల చేతికి సమర్పించుకోవచ్చు. మహిమా, ఘనత, ప్రభావాలు మీ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ సదాకాలం తోడగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. షేక్ హ్యాండ్ తీసుకోండి. ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. దయచేసి ఎవరు వెళ్ళకండి. ఏమన్నా సహోదరులు మరి సహాయం చేయండి. చేపలు తీయండి. 3 చేపలు తీయండి. కుర్చీలు ప్రక్కకు పెట్టండి. ఏమన్నా సహోదరులు కూడా 3 చేపలు తీయండి. గోడవైపు కుర్చీలు ప్రక్కన పెట్టండి. యంగ్ సిస్టర్స్ దయచేసి హెల్ప్ చేయండి.